హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ చింతల సాయిరాం. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది వరంగల్కి దగ్గరలో గల కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయం. ఈ దేవాలయం యునెస్కో వారితో గుర్తించబడి ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కించుకున్నదంటేనే అర్థమవుతుందండి ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటి అని. చూడండి ఈ గుడి ఎంత బాగుందో. ఈ గుడి కాకతీయ గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రసేనాని గారు 1213లో నిర్మించారండి. ఈ గుడిని ఇంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శిల్పి రామప్ప గారి పేరు మీదుగా రామప్ప దేవాలయం అని పిలుస్తున్నారండి. అద్భుతమైన శిల్పకళా సంపద ఈ దేవాలయం సొంతం. చూడండి మండపాలు ఎంత నీట్గా చెక్కారో. ఇదంతా ఏకశిలా రాతితో చెక్కినటువంటి శిల్పాలండి ఇవన్నీ. స్తంభాల్లో చూడండి క్షీరసాగర మదనం, శ్రీరామ పట్టాభిషేకం లాంటి వృత్తాంతాలను ముందు తరాల వారికి అందించాలని శిల్పులు చెక్కిన విధానమే ఇప్పుడు ఈ దేవాలయం ప్రపంచ చరిత్రలో నిలిపిందండి. చూడండి రుద్రేశ్వర స్వామిని ఎంత బాగున్నారో. ఈ గుడికి మరో విశిష్టత ఉందండి. ఆ గుడి విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు మీరు లైవ్లో చూడబోతున్నారండి. అది ఎలా ఉంది అనేది. ఆ శిల్పకళా సంపద చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. క్షీరసాగర మదనం లాంటి వృత్తాంతాలన్నీ గుడి పైకప్పులో చెక్కారంటేనే ఎంత బాగుందో చూడండి. ఇంకో విశిష్టత ఏంటంటే చీపిరి పుల్ల పట్టేంత సన్నటి రంధ్రాలను దేవాలయంలోని స్తంభాల్లో చెక్కారండి అంటేనే అర్థమవుతుంది అలాంటి శిల్పకళా వైభవం ఏంటి అనేది. చూడండి చీపిరి పుల్ల కూడా పడుతుంది. ఎంత సన్నటి రంధ్రాలను ఎలా చెక్కగలిగారు అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అండి. ఈ గుడికి ఇంకో విశిష్టత ఉందండి. అదేంటంటే ఒక కాయిన్ తీసుకొని స్తంభంలో కొన్ని చోట్ల కొడుతూ ఉంటే సప్తస్వరాలు పలుకుతాయండి. అలాగే సప్తస్వరాలు సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. అంటే ఒకే స్తంభంలో ఒక చోట కొడితే ఒక సౌండ్, ఇంకో చోట కొడితే ఇంకో సౌండ్, అట్లా 7 టైప్స్ ఆఫ్ స్వరాలు సౌండ్స్ వస్తూ ఉంటాయండి. అది గుడి ప్రత్యేకత. ఇలాంటి మరెన్నో విశేషాలు చూడాలని అనుకునేవారు చింతల 2897 ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.